ఈ 2026 అంతా మీరు చూసారనుకోండి, బోల్డ్ అని ప్రిడిక్షన్స్ అండి. ఇప్పుడు బాబా వంగా గారి భవిష్యవాణి, ఈవిడ ఆసియా ఖండములో పెద్ద పెద్ద యుద్ధాలు ఉంటాయని చెప్పారు. ఎప్పుడు 2026లో. సో అమెరికా వాడు పనిగట్టుకొని ఈరాన్ మీద యుద్ధము చేస్తున్నాడు. ఇంకొక వైపు మీరు చూసారనుకోండి, ప్రకృతి వైపరీత్యం. మీకు మొన్న ఫిలిప్పైన్స్లో మామూలుగా ఒక హ్యాపీ థర్స్డే అండి, పిల్లలందరూ అసెంబ్ల్ అయ్యారు, ప్రేయర్లు పాడుకుంటున్నారు. సడన్గా బీభత్సమైన భూకంపం. సో ఇమీడియట్గా అక్కడ ఉండే టీచర్స్ వాళ్ళకి అర్థమైపోయింది ఇది మామూలు విషయము కాదు, చాలా పెద్ద లెవెల్, అంటే ఆల్మోస్ట్ 7.8 మ్యాగ్నిట్యూడ్లో మీకు ఎర్త్క్వేక్ వచ్చిందండి. పిల్లలందరూ గావు కేకలు, పరుగులు, టీచర్లు పిల్లల్ని ఎత్తుకొని మీకు గ్రౌండ్లోకి పరిగెట్టడం. బిల్డింగ్లో ఎవరు ఉండొద్దు, క్లాస్ రూమ్స్లో ఎవరు ఉండొద్దు, గ్రౌండ్కి పరిగెత్తండి అంటే వీళ్ళందరూ పరిగెట్టుకొని వచ్చేసారు. సో ఇదంతా అయిన తరువాత ప్రభుత్వము ఒక ప్రకటన చేసింది. 7.8 మ్యాగ్నిట్యూడ్లో ఒక భీకరమైన భూకంపము ఫిలిప్పైన్స్కి వచ్చింది. సో ఇంకా కూడా ఇలాంటి భూకంపాలు ఎన్నో రావచ్చు. అంటే ఒకదానితో ఆగిపోలేదు ఫ్రెండ్స్, ఇంకొకటి కూడా ఇమీడియట్గా, ఇది విక్టార్ స్కేల్ అంతా 6 మ్యాగ్నిట్యూడ్, వరుసగా ఇలాగ షాక్ వేవ్స్ అనండి, మీకు ఇలాగ హై ఫ్రీక్వెన్సీ వేవ్స్. మీకు ఇలాంటి భూకంపాలు వచ్చిన వెంటనే అమెరికాలో శాస్త్రవేత్తలు అందరూ అలర్ట్ అయిపోయారండి. ఇప్పుడు ఇది ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, 2026లో న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి చాలా చాలా ఎక్కువ ఉంటాయి అంటున్నారు. మనం ఎల్నీనో అంటున్నాం, సూపర్ ఎల్నీనో అంటున్నాము, బీభత్సమైన వర్షాలు, అలాగే కరువు అంటున్నాము. యావత్ ప్రపంచము ఇదే మాట్లాడుతుంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ 40,000 కిలోమీటర్లు మీకు జపాన్, ఫిలిప్పైన్స్, చిలీ, అలాగే మీకు ఇండోనేషియా, ఇలాగా ఈ దేశాలంతా కూడా పెద్ద లెవెల్లో, అంటే మీరు ఫిలిప్పైన్స్ ప్లేట్ అనంటే భూపలకాలు, అలాగే మీకు యూరో ఏషియన్ ప్లేట్ అంటే మన భారత్ యూరోప్కి సంబంధించిన భూపలకం, అమెరికా వైపు, చిలీ వైపు, ఇటు ఈ భూపలకాలంతా చాలా పెద్ద లెవెల్లో కదలడము ఇవాళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, ఇప్పుడు జపాన్ గురించి మనం మాట్లాడాం. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో మీకు చాలా చాలా క్లియర్గా ఉండే దేశం జపాన్. కానీ అక్కడ మీరు కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్స్ చూసారు అనుకోండి, ఊగుతా ఇటు అటు, కానీ కూలిపోవండి. ఇవాళ ఫిలిప్పైన్స్లో ఏమైంది? బిల్డింగులు, ఇల్లులు. ఇవాళ వీళ్ళందరూ షెల్టర్ హోమ్స్లో ఉన్నారు. తిరిగి వీళ్ళు ఎవరు ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదండి. అంటే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఇల్లులు కూలిపోయాయి, తిరిగి వెళ్ళలేరు. ఎందుకు? ఆ కన్స్ట్రక్షన్స్ అంతా కూడా ధ్వంసమైపోవడం, ఇల్లులు పోయాయి. అదే మీరు జపాన్ అనండి, తైవాన్ అనండి, ఇక్కడంతా ఏమిటి? ఆ కన్స్ట్రక్షన్ క్వాలిటీ. అంటే ఒకవేళ భూకంపము వచ్చి మీ బిల్డింగ్ కూలింది అనుకోండి, ఎవడైతే ఆ బిల్డర్ ఉన్నాడో వాడిని తీసుకువెళ్ళి జైల్లో పెడతారు. ఎలాగైనా మీకు షేక్ అవ్వచ్చు, బిల్డింగ్ అయితే కూలిపోకూడదు. ఇది జపాన్లో రూల్ అండి. వాళ్ళు ఆ స్థాయిలో టెక్నాలజీలో ఎదిగిపోయారు. వాళ్ళ వార్తలు ఏమిటి అంటే, అమెరికాలోనూ రావచ్చు, చిలీ లాంటి దేశంలోనూ రావచ్చు, భారత్లో కూడా ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్స్. సరేనండి, అండమాన్ నికోబార్ అన్నారు, ఓకే ఫైన్, అంతా అడవులు, సముద్రము, సునామీయే వచ్చినా కూడా పెద్ద లెవెల్లో ప్రాణ నష్టము జరగదు. కానీ గుజరాత్ అంటున్నారు, ఢిల్లీలో మీకు ఇలాంటి భూకంపము రావచ్చు అంటున్నారు, మహారాష్ట్ర అంటున్నారు. అంటే ఆ కోస్టల్ లైన్ ప్లస్ ఎక్కడైతే మీకు యూరో ఏషియన్ టెక్టానిక్ ప్లేట్ ఉందో ఆ ప్రాంతాలలో, హిమాలయాల్లో అంటున్నారు. నేను అడిగే ప్రశ్న, ఒకవేళ హైదరాబాద్, గచ్చిబౌలి మీకు 30 ఫ్లోర్లు 40 ఫ్లోర్లని మీరు బిల్డింగ్లు కడుతున్నారు, స్ట్రాంగ్గా కడుతున్నాం అన్నారు. ఒకవేళ భూకంపము వస్తే, గుజరాత్లో వచ్చింది కదండి. సో అమెరికా శాస్త్రవేత్తలు పనిగట్టుకొని వాళ్ళు ఏం చెప్తున్నారో చెప్పమంటారా? సముద్రము అడుగున 63 కిలోమీటర్లు, 63 కిలోమీటర్ అంటే భూమికి అడుగున మీకు ఎక్కడైతే ఈ లావా అనేది క్రియేట్ అవుతుందో అంత అడుగున మీకు ఈ భూకంపము వచ్చినట్టుగా
ఫ్రెండ్స్, మీకు తెలుసో తెలియదో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని ఏదైతే మాట్లాడుతున్నామో 40,000 కిలోమీటర్ అంటున్నాం చూసారా, దగ్గర 900 యాక్టివ్ వాల్కనోస్ సముద్రం అడుగున ఉందండి. ప్రపంచంలో ఎక్కడైనా భూకంపము ఇలాగ అగ్ని పర్వతాలు బద్దలయ్యాయి అంటే ఇక్కడే, ఈ ప్రాంతంలోనే. సరేనండి, ఎక్కడో అంటే కాదండి, ఈ భూపలకాలంతా కూడా కదులుతూనే ఉంటాయి, ఎప్పుడు కదులుతూనే ఉంటాయి, ఒకదానికి ఒకటి గుద్దుకుంటూనే ఉంటాయి. కాబట్టే ఇంతంత పెద్ద సునామీలు మనం చూసాము కదా. గుజరాత్లో భూకంపాలు చూసాము, అతిపెద్ద సునామీలు చెన్నైలో చూసాము, అలాగే కన్యాకుమారి వద్ద, రామేశ్వరం వద్ద చూసాము కదా. ఎక్కడ? ఇండోనేషియాలో ట్రిగర్ అయింది. ఇండోనేషియాలో సముద్రం అడుగున భూకంపం వస్తే ఇక్కడ మీకు చెన్నైలో మీకు అంత పెద్ద సునామీని మనం చూసాము. లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మరి ఇవాళ బాబా వంగా ఏం చెప్తున్నారంటే 2026లో, అంటే వాళ్ళ భాషలో ఈ ఇయర్ని తీసుకొస్తున్నారండి శాస్త్రవేత్తలు. చాలా పెద్ద న్యాచురల్ డిజాస్టర్స్ ఉంటాయి. అలాగే గుజరాత్, మీకు ఇక్కడ ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో కూడా పూర్తిగా మీకు వ్యవహారం మారిపోయింది కదండి. మీకు ఎప్పుడూ లేని విధంగా వర్షాలు, కరువు అని మాట్లాడుతున్నారు కదండి. అలాంటప్పుడు మీ కన్స్ట్రక్షన్ వాల్యూస్ ఏమిటి? మీరు ఎలాంటి కన్స్ట్రక్షన్స్ చేశారు? 40 ఫ్లోర్లు అంటున్నారు. భూకంపం వస్తే 40 ఫ్లోర్లు మీకు ఆ ఎర్త్క్వేక్ను తట్టుకోగలవా? వాళ్ళ చెప్తున్నారు. మెట్రో, ఢిల్లీ మెట్రో మీకు భూకంపమే వచ్చినా కూడా చెక్కు చెదరదండి అని చెప్తున్నారు. ఓకే, ఫైన్. మరి బిల్డింగ్ల సంగతి ఏమిటి? అపార్ట్మెంట్లు, కాలనీస్, ఇక్కడ లక్షల మంది నివసిస్తూ ఉంటారు కదా. ఒకవేళ అలాంటి భూకంపాలు వస్తే గుజరాత్లో ఏం జరిగిందో ఒక్కసారి చెక్ చేశారంటే భయపడిపోతాం. సో ఇక్కడ హైదరాబాదులోనో చెన్నైలోనో చాలా మినిమల్, కానీ అక్కడ పెద్ద పెద్ద భూకంపాలు వస్తాయి కదండి. ఎందుకంటే ఆ భూపలకాలు, యూరో ఏషియన్ ప్లేట్ కరెక్ట్గా ఈ దారి గుండానే వెళుతుంది. సో అక్కడ ఎటువంటి షేకింగ్ వచ్చినా, ఎటువంటి ఫ్రీక్వెన్సీస్లో తేడా వచ్చినా, ఇలాంటి మీకు అగ్ని పర్వతాలు బద్దలవ్వడము, దాని ఓవర్ ఎఫెక్ట్ మీకు భూకంపాలు రావడము, ఇదంతా 2026లో చాలా ఎక్కువ ఉంటాయంటున్నారు. ఎందుకో తెలియని భయం. ఎందుకంటే బిల్డింగ్స్ కట్టేస్తున్నారు. మరి ఆ బిల్డింగ్స్ యొక్క కన్స్ట్రక్షన్, దాని యొక్క మీకు సేఫ్టీ మెషర్స్ ఏమిటి? అలాగే హాస్పిటల్స్, డబ్బున్న వాళ్ళకే ఇవాళ హాస్పిటల్స్ కదండి. మరి అలాంటిది ఒక కాలనీలో, ఒక స్లమ్ ఏరియాలో ఇలాగ బిల్డింగ్స్ కూలిపోతే వాళ్ళను కాపాడడానికి మీ దగ్గర మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయా? డాక్టర్లు ఉన్నారా? వీళ్లను మనము కాపాడగలమా? ఇదంతా ఇవాళ ఒక మేజర్ ఇష్యూగా మారింది. అక్కడ ఫిలిప్పైన్స్లో ఫోటోలు చూస్తే బిల్డింగ్లు పడిపోవడము, 20 మంది 30 మంది మరణించడము, 200 మందికి గాయాలు అవ్వడము. అయినా కూడా వాళ్ళ కన్స్ట్రక్షన్ వాల్యూని అందరూ మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే పెద్ద లెవెల్లో డిస్ట్రక్షన్స్, ప్రాణ నష్టం, 200 మంది అన్నప్పుడు, ఇంత పెద్ద భూకంపం వచ్చినప్పుడు ఓకే అండి. కానీ భారత్ లాంటి ఒక దేశంలో, అది గుజరాత్ లాంటి రాష్ట్రము, లేదా ఢిల్లీ అనండి, మహారాష్ట్ర, పెద్ద నగరాలు ఉంటాయి కదండి, హ్యూజ్ పాపులేషన్ ఉంటుంది కదండి. అలాంటిది ఇప్పుడు ఎక్కడైతే భూకంపం వచ్చిందో అక్కడ 2,60,00,000 మంది ప్రజలు నివసిస్తున్నారండి. అందులో 200 మంది మాత్రమే గాయాల పాలయ్యారంటే గ్రేట్ ఎస్కేప్. మరి అలాంటిది భారత్ లాంటి దేశంలో, ఒక నగరంలో ఇంతంత పెద్ద కన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు ఇలాంటి విపత్తు ఏవైనా జరిగితే, ఇలాంటి భూకంపము ఏవైనా వస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి? మనము దానికి సిద్ధముగా ఉన్నామా? నాకు తెలిసి ఈ బిల్డర్స్ అనండి, ఈ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఈ యాంగిల్లో ఎప్పుడూ ఆలోచించింది లేదు. జపాన్ వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఫిలిప్పైన్స్ వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఇవాళ థాయిలాండ్, ఇండోనేషియా లాంటి దేశాలు కూడా భూకంపము వస్తే మమ్మల్ని మేము ఎలా కాపాడుకోవాలన్నారు. మరి ఇంత పెద్ద దేశము ఇలాంటి ఏర్పాటు మన వద్ద ఉందని మీకు అనిపిస్తుందా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.